డిలిమిటేషన్ యా ఒకవైపు యా విఠల్ గారు డిలిమిటేషన్ మీద చర్చ మళ్ళీ మొదలవుతోంది. నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఒక విషయం కొంత ఒప్పుకుంటూనే, అంటే ఈ జనాభా ఆ లెక్కల ప్రకారం జరిగితే కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అమిత్ షా ఆల్రెడీ చెప్పారు కదా, ఏది 50% బ్లాంకెట్గా అందరికీ తమాషాలో పెరుగుతుంది అనేది. సో ఇప్పుడు డీలిమిటేషన్ అండ్ ఈ డిస్క్రిమినేషన్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉత్తరాది దక్షిణాది, సో ఈ రెండింటి కేంద్రంగా రాజకీయం జరగబోతోంది. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉండబోతోందా దక్షిణాది రాష్ట్రాల్లో? ఒక్క మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తూ మన దేశానికి ఒక అప్రద, వీళ్ళు ఈ దేశం ముక్కలు అవుతుంది, ఈ దేశం కలిసి ఉండదు అని చెప్పిపోయారు. దానికి విరుడుగా భారత రాజ్యాంగం, అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగం రాసి సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థల్ని ఏకం చేసి దేశం ఐక్యంగా ఉంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ భిన్నమైన భేదాభిప్రాయం, ఇప్పుడు నార్త్ సౌత్ అంటాము, రేపు నార్త్ ఈస్ట్ అంటారు, లేదా అంటున్నారు కదా, ఆల్రెడీ అంటున్నారు నార్త్ ఈస్ట్ అంతా. ఇది దేశ సమగ్రతకు ఉపయోగపడుతుందా, దేశ ఐక్యతకు ఉపయోగపడుతుందా, దేశ విచ్ఛిన్నానికి ఉపయోగపడుతుందా? సమస్యలు వేరు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వేరు. ఇప్పుడు సౌత్ నార్త్ విషయానికి వస్తే, ఇవాళ జిఎస్టీ విషయానికి వస్తే, మహారాష్ట్ర బాంబే, ఇట్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దాదాపు 15% ఆఫ్ జిఎస్టీ ఒక బాంబే సిటీకి వెళ్ళి వస్తుంది దేశానికి. 15%. ఇవాళ బాంబే ప్రజలు మేము 15% మీ దేశానికి ఇవ్వమని కూర్చుంటే దేశం బతుకుతుందా? అదేవిధంగా హైదరాబాద్ కు తెలంగాణ ఆదాయము హైదరాబాద్ నుంచి 80% వస్తుంది. రేపు హైదరాబాద్ ప్రజలు, కోటి ప్రజలు, ఆదిలాబాద్ లో నువ్వు ఖర్చు పెట్టొద్దు, లేదా మహబూబాద్ లో వెనుకబడిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టొద్దు, అది దేశ సమగ్రతకు ఉపయోగపడతాయి. ఇట్లాంటి వాదన డెఫినెట్ గా అభివృద్ధి ప్రాంతానికి రావాల్సిన, ఇంతకుముందు రవి సోదరు చెప్పినట్టుగా తెలంగాణకి అద్భుతంగా దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల్లో, అధికారిక లెక్కలు చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ లో చెప్పారు, దానికి ప్రతిదానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపించారు. 11 lakhs crores. కీ ప్లేయర్ అంటే దాదాపు బీజేపీ టోనే, పవన్ కళ్యాణ్ గారి టోను, వాయిస్ దాదాపు దగ్గరగా ఉంటాయి. ఆయన రాజకీయ పార్టీ సిద్ధాంతాలు కొంత కాదు అలైన్మెంట్ లో. సో మీకు కీ ప్లేయర్ కాబోతున్నాడా ఆయన సౌత్ లో? మా ఎన్డీఏలో భాగస్వామ్య వ్యక్తి డెఫినెట్ గా అదే అందుకే అండి, ఎందుకంటే అన్నామలే బయటకు వచ్చేసాడు. కర్ణాటకలో అధికారం రావాలనుకుంటున్నారు మీరు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు, తమిళనాడు కూడా వెళ్తానంటున్నారు. సో అందుకే అడుగుతున్నారు, సౌత్ లో పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో కీ ప్లేయర్ కాబోతున్నారా బీజేపీ? డెఫినెట్ గా ఉంటాడు. ఆయనకున్న ఆదరణ ఒక సినీ యాక్టర్ గా, ఆయనకున్న సినీ యాక్టర్ కాకుండా ఆయనకున్న సిద్ధాంతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్ గా రాజకీయంగా ఉపయోగపడితే భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందా, జాతీయవాదానికి ఉపయోగపడుతుందా, ఎన్డీఏకు ఉపయోగపడితే మంచిదే కదా. దాంట్లో అభ్యంతరాలు ఉండవు మాకు. సో ఇదే నేను అదే చెప్తున్నా, ఈ ప్రాంతీయ ఏ ప్రాంతానికి ఆ ప్రాంత అస్తిత్వం ఉంటది, ఉండడంలో తప్పు లేదు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి, తెలంగాణ అస్తిత్వం కోరుకుంటాము. ఆంధ్ర ప్రాంతంలో అస్తిత్వం ఉంటుంది. తమిళనాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన కామెంట్స్ మీద మరి కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఇంకా అఫీషియల్ గా మంత్రుల స్థాయిలో ఎవరు రియాక్ట్ కాలేదు. ఇవాళ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో మరి.